టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై త్వరలో క్లారిటీ రాబోతోందా? బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కాబోతోందా? అందులో భాగంగానే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటనకు బయలుదేరబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. నమస్తే విష్ణు. సార్, టీడీపీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తుపై త్వరలో క్లారిటీ రాబోతుందని, దానికోసమే భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఒక భేటీ జరుపుకోబోతోందని, ఆ భేటీలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నారని, అందుకోసమే ఆయన ఢిల్లీ పర్యటించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా టీడీపీ జనసేన అలాగే బీజేపీ పొత్తుపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతోందా అంటే ఏం చెప్తారు సార్? ఒకటి ఏంటంటే ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశం క్లైమాక్స్కి వచ్చిందని మాత్రం చెప్పచ్చు. ఓకే. ఎందుకంటే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది బుధవారం రోజున, అంటే 6వ తారీఖున. ఆ సమావేశంలో ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశం కానీ, లేదా మిగిలినటువంటి రాష్ట్రాల్లో మిగిలిపోయినటువంటి లోక్సభ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించినటువంటిది ప్రధాన ఎజెండాగా చేసుకుని ఆ కమిటీలో చర్చించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు 195 మంది అభ్యర్థులని దేశవ్యాప్తంగా బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ప్రకటించలే. అంటే పొత్తు అనేది ఒక క్లారిటీ లేదు కాబట్టి అక్కడ ప్రకటించలేదు. సరే, పొత్తు ఉంటుందా లేదా అసలు అనేటువంటి ఒక అస్పష్టత కూడా ఉంది. అవును. సో దానికి స్పష్టత రావాలి అని అంటే కనుక కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం బుధవారం జరుగుతుంది కాబట్టి ఆ సమావేశం ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సార్, ఇప్పటికే పొత్తు ఉండబోదు, మేము 175 స్థానాలకు కూడా మా అభ్యర్థుల్ని సిద్ధం చేస్తున్నాం అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే మొన్న చేశారు, కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో అసలు పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి ప్రశ్న అందరినీ తలచవేస్తూ ఉంది. అందరూ కూడా దానికోసం ఎదురు చూస్తున్న తరుణంలో అసలు నిజంగా పొత్తు ఉండబోతోందా అంటే ఏం చెప్తారు సార్? సో పొత్తు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పడం కాదు, విశ్లేషించడం కాదు. రకరకాల నాయకులు, ఇప్పుడు అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, లేదా ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కానీ, వీటన్నిటిని కనుక మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే పొత్తు ఉంటుందా ఉండదా అనే దాని మీద ఒక స్పష్టత వస్తుంది. అమిత్ షా ఏమన్నాడు, కొత్త భాగస్వాములు ఎన్డీఏలోకి రాబోతున్నారు అని చెప్పి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య ఎప్పుడు చేశారు? చంద్రబాబు నాయుడు అమిత్ షా భేటీ అయిన తర్వాత చేశారు. గత నెలలో 7వ తారీఖున వీళ్ళిద్దరు భేటీ జరిగింది. ఆ 7వ తారీఖున భేటీ అయిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్య అది. కొత్త కూటమిలోకి కొత్త పార్టీలు రాబోతూ ఉన్నాయి అని చెప్పి చెప్తూ, కుటుంబం నుంచి మేము ఎప్పుడు కూడా ఎవరిని బయటికి పంపించలేదు, వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు, అంతే తప్ప మేము ఎప్పుడు పంపించలేదు కుటుంబం అంటే నిన్న మొన్నటి వరకు అని చెప్పారు. చెప్పి కుటుంబం నుంచి మేము ఎవరిని పంపించలేదని చెప్పి, అంటే తెలుగుదేశం పార్టీ గురించి చెప్పారు. వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా వెళ్ళారు తప్పితే మేము ఎప్పుడు పంపించలేదు అని చెప్పారు. ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ గురించి చెప్పారు ఎవరు? అమిత్ షా. ఆ తర్వాత జరిగింది ఏంది? జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు జరిగింది. సిద్ధం సభలు ఆయన ఏం చెప్పాడు? దుష్ట చతుష్టయంతో ప్లస్ ఒక జాతీయ పార్టీతో డైరెక్ట్గా, ఇంకో జాతీయ పార్టీతో ఇండైరెక్ట్గా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పాడు ఆయన. అంటే దాని అర్థం ఏంది? డైరెక్ట్ గానేమో బీజేపీ తోటి, ఇండైరెక్ట్ గానేమో కాంగ్రెస్ తోటి ఎదుర్కోవాల్సి వస్తుంది, వీళ్ళంతా ఒకటేను అని చెప్పే ప్రయత్నం ఆయన సిద్ధం సభల వేదికగా ఆయన చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? నేను కాళ్ళ వేళ్ల బట్టి ప్రాధేయపడి పొత్తు కుదిర్చాను, పొత్తు కోసం ప్రయత్నం చేశాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. సో పొత్తు ఉంటుంది అనేటువంటి ఒక క్లారిటీ వాళ్ళ ముగ్గురు వ్యాఖ్యల ద్వారా వచ్చేసింది. ఇక ఇప్పుడు పురంధరేశ్వరి తాజాగా చేసినటువంటి కామెంట్ ఏంటి? మేమైతే కేంద్ర ఎన్నికల కమిటీ ఆదేశాల మేరకు ప్రతి పార్లమెంట్లో 2 పేర్లు, అసెంబ్లీకి 3 పేర్లు పంపించాము. 25 పార్లమెంటుకి, ఒక్కో పార్లమెంట్కి 2 అభ్యర్థుల చొప్పున, అలాగే 175 అసెంబ్లీ సెగ్మెంట్స్కి 3 చొప్పున మేము పంపించాము. అభ్యర్థుల లిస్ట్ అయితే తయారు చేశాము, అది కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తున్నాము అని చెప్పారు. పొత్తుల విషయం అడిగారు జర్నలిస్టులు. అక్కడ పొత్తులు అనేవి కేంద్ర పెద్దలు నిర్ణయిస్తారు, కేంద్ర పెద్దలు చెప్తే ఉంటాయి,
అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే. సో ఇది జరిగింది. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలన్నింటినీ మనం ఒక చోటుకు చూస్తే ఎక్కడో కొంత పొత్తు ఉండదేమో అనేటువంటి సందేహం కలిగేలా ఈమె ఎన్నికల కమిటీకి ఈ అభ్యర్థుల లిస్టుని పంపించింది అని చెప్పి కొంత అనుమానాలు వస్తున్నాయి. కానీ కేంద్ర ఎన్నికల కమిటీ ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఆయా రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టు అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి లిస్టు తీసుకుంటుంది, జనరల్గా తీసుకుంటుంది. పొత్తులు తర్వాత సంగతి. అసలు ముందు ఏ కాన్స్టిట్యున్సీల్లో మనం బలంగా ఉన్నామని తెలుసుకోవాలి కదా, బలమైనటువంటి అభ్యర్థులు ఉండాలి కదా. ముందు పొత్తు పెట్టుకుంటారు, పొత్తు పెట్టుకొని ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, మనం ఒక 4 స్థానాల్లో 5 స్థానాల్లో పోటీ చేస్తే ఆ 4-5 స్థానాలకు బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారా లేదా? ఇప్పుడు 25 దేవుని ఎరుగు 25 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎవరెవరో XYZని పంపిస్తే గుర్తింపు లేని వాళ్ళు పంపించిన ఉపయోగం ఏంది? నువ్వు 25 స్థానాల్లో పోటీ చేసినా 25 స్థానాల్లో పోటీ చేసి ఒకటి కూడా గెలవకుండా ఉండటం మేలా, లేదంటే 4 స్థానాలు తీసుకొని 3-4 గెలవడం మేలా? సింపుల్ లాజిక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన లాజిక్ కూడా అదే. నా బలం ఏందో నాకు తెలుసు, నా పార్టీ నిర్మాణం ఏందో నాకు తెలుసు, నా బలం తెలుసు కాబట్టి నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 స్థానాలు తీసుకొని నేను 24 గెలవాలని ప్రయత్నం చేస్తున్నాను. అటు కాకుండా 60-70 తీసుకొని 10-15 గెలిచేదానికి 60-70 ఎందుకు అని చెప్పి ఆయన అన్నాడు. సేమ్ అదే. అలానే ఇప్పుడు బీజేపీ వాళ్ళు లిస్ట్ అయితే పంపిస్తారు, జనరల్గా పంపిస్తారు ఆ లిస్టులు. ఓకే. అది ఏ రాజకీయ పార్టీ అయినా చేసేదే. ప్లస్ దీని పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది, ఎప్పుడో వచ్చేసింది. పొత్తుకు సంబంధించి రావాల్సింది ఏంటంటే సీట్ల షేరింగ్ విషయంలో. ఈ సీట్ల షేరింగ్ విషయాన్ని కూడా రేపు ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది కాబట్టి అక్కడ ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్లస్ పవన్ కళ్యాణ్ రమ్మని చెప్పి ఢిల్లీకి పిలుపు వచ్చినట్టు కూడా ఇవాళ న్యూస్, లేటెస్ట్ న్యూస్. సో చాలా కాలంగా కూడా ముందు పవన్ కళ్యాణ్ పిలిచి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పిలుస్తారు అని చెప్పి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ కలిశారు, అమిత్ షాతో మాట్లాడారు. ఆ భేటీతోటి అయిపోయింది పొత్తుకి ఒక అవగాహనకు వచ్చేసారు. సీట్ల షేరింగ్ విషయంలోనే, సీట్ల షేరింగ్ విషయంలో ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 తీసుకున్నాడు. యాక్చువల్గా జనసేనకు 2 కానీ 3 తీసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే బీజేపీ కానీ మొత్తానికి కలిపి 6-7 ఇస్తా ఉన్నారు. ఇద్దరికి కలిపి 6-7 ఇస్తా ఉన్నారు. ఈయనే 3 తీసుకున్నాడు. ఇంకా బీజేపీకి ఎన్ని ఇవ్వాలి? 3-4 ఇవ్వాలి. సో దాని విషయంలో మాట్లాడటానికి ప్లస్ ఎక్కడెక్కడ పోటీ చేయాలి. కొంతమంది విజయవాడ కావాలంటున్నారు, కొంతమంది రాజమండ్రి కావాలంటున్నారు, కొంతమంది వైజాగ్ కావాలంటున్నారు. ఇలా రకరకాలు ఉన్నాయి. కొంతమంది అనకాపల్లి కావాలంటున్నారు, ఎందుకంటే ఆల్రెడీ ప్రకటించారు ఎవరు, జనసేన. కొంతమంది నరసాపురం కావాలంటున్నాడు, రకరకాలు ఉన్నాయి. సో దీని మీద ఒక క్లారిటీ రావడానికి పవన్ కళ్యాణ్ రమ్మని చెప్పినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత 6వ తేదీకి ఎన్నికల కమిటీ సమావేశం అయిపోయిన తర్వాత 7వ తారీఖున చంద్రబాబు నాయుడు పోయేటువంటి అవకాశం ఉంది. 7వ తారీఖున నడ్డా చంద్రబాబు నాయుడు సమక్షంలో సీట్ల షేరింగు, సీట్ల వ్యవహారం, ఎక్కడెక్కడ పోటీ చేస్తారు బీజేపీ అనేది కూడా కంప్లీట్గా తేలే అవకాశం ఉంది. కాబట్టి అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ రమ్మనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే. పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారంటూ ఒక వార్త. పవన్ కళ్యాణ్ రేపు ఎన్నికల కమిటీ సమావేశం ఉంది కాబట్టి ఎన్నికల కమిటీ సమావేశం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో మాట్లాడతారు. ఎన్నికల కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్కి ఏమి ఉండదు, ఎందుకంటే అది బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కాబట్టి దాంట్లో పార్టిసిపేషన్ ఏమి ఉండదు. అది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడి ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఆ 2 పార్టీలు చంద్రబాబు నాయుడు కూడా పిలిపించి ఫైనల్గా టికెట్లు అనౌన్స్ చేస్తారు. టికెట్లు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అంతే తప్ప పొత్తు ఉండదు, ఉండే అవకాశం లేదు. నరేంద్ర మోడీ అసలు చంద్రబాబు నాయుడు డయాస్ మీద నేను పాల్గొనని చెప్తున్నాడు. ఇలాంటివన్నీ గాసిప్స్ వస్తున్నాయి ఈ మధ్య. నీకు నిజంగా అంత ద్వేషం ఉంటే ఆజాదీ కా అమృత మహోత్సవ్ సమావేశాలకు ఎందుకు పిలిచాడు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని? దాదాపు 2-3 సార్లు రకరకాల ప్రోగ్రామ్స్లో కలుసుకున్నారు కదా. మీకు G20 సమావేశాలు జరిగినప్పుడు ఎజెండా తయారు చేయడానికి మరి చంద్రబాబు నాయుడిని పిలిపించుకున్నారు కదా. G20 సమావేశాల్లో కూడా ఈయన్ని పిలిచారు కదా. మరి ఒక డయాస్ మీద నేను చంద్రబాబు నాయుడు ఉన్న డయాస్ మీద నేను కనిపించనని చెప్పి నరేంద్ర మోడీ అన్నాడు. ఇలాంటివన్నీ గాసిప్స్ వస్తున్నాయి. అంత ద్వేషం ఉంటే మరి ఎందుకు వీళ్ళిద్దరు కలుస్తారు? ఈ మధ్యకాలంలో 2-3 సందర్భాల్లో కలిసి పార్టిసిపేట్ చేశారు కదా. నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు కలిసి పార్టిసిపేట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ గాసిప్స్. ఈ గాసిప్స్ నమ్మడానికి లేదు. జగన్మోహన్ రెడ్డికి బాగా క్లారిటీ ఉంది పొత్తు ఉంటుందని. అందుకే ఆయన డైరెక్ట్గా ఒక జాతీయ పార్టీతో ఇండైరెక్ట్గా ఇంకో జాతీయ పార్టీతోటి మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది దుష్ట చతుష్టయంతో పాటు అని చెప్పి ఆయన సిద్ధ సభల్లో చెప్తున్నారు కదా. ఆయనే చెబుతున్నాడు కదా. ఇంకా అంతప్పుడు నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తర్వాతనే కదా ఆయన మాట్లాడింది.
కాబట్టి పొత్తు విషయంలో ఎలాంటి సందేహం లేదు. సీట్ల షేరింగ్ విషయంలో కొంచెం అటు ఇటు ఉండే అవకాశం ఉంది. దానికి 7వ తారీఖు క్లారిటీ వచ్చే అవకాశం. రేపే ఆల్మోస్ట్ ఎన్నికల కమిటీ సమావేశం అయిన తర్వాత పవన్ కళ్యాణ్తో చెప్తారు. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పిలిపించి క్లారిటీ ఇచ్చేసే అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయి.